ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించనున్నారు. నిన్న మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న ఉదయ్ను అత్తాపూర్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారించారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకెళ్లారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. బాధితురాలి స్టేట్మెంట్ను ఇప్పటికే రికార్డ్ చేశారు. ఆమెకు ఉమెన్ సేఫ్టీ వింగ్ వైద్య పరీక్షలు కూడా నిర్వహించింది. జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఎస్కే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రాజేంద్ర నగర్ కోర్టు నుంచి. రమేష్, చెప్పండి, యాక్చువల్గా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఫిర్యాదు మేరకు అటు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే కోర్టు రిమాండ్ ఏమైనా విధించిందా? టోటల్గా ఎన్ని రోజుల రిమాండ్ విధించింది? దాంట్లో అతను ఆరోపణలు ఎలా ఉన్నాయి? అంటే అతను కూడా నాకు అనవసరంగా నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటూ నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కోర్టులో దీనికి సంబంధించిన వాదనలు ఏమైనా వినిపించాయా? నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఇద్దరు ఐపీఎస్ల మధ్య ఏదైతే ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ మీద కూడా ఈ ఫిర్యాదు అయితే కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు అయితే ఈ నెల 18వ తేదీన కంప్లైంట్ రేజ్ అయింది. రవిచంద్ర, ముఖ్యంగా ట్రైనీ ఐపీఎస్లో ట్రైనింగ్లో ఉన్నటువంటి తనను లైంగికంగా వేధించడంతో పాటు పర్సనల్గా కూడా వెపన్తో చాక్తో బెదిరించి కూడా పర్సనల్గా గాయపరచడం జరిగింది. అట్లాగే అన్కాన్షియస్లో ఉన్నటువంటి తనను ఏదైతే ప్రైవేటు వీడియోలు తీసి తన భర్తకు పంపించారనేది ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 18వ తేదీన అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే దీనికి సంబంధించి నమోదవ్వడం జరిగింది. ఐటీ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కూడా ఈ కేసును నమోదు చేసినటువంటి పోలీసులు కేసు దర్యాప్తులో ఉండగానే ఉదయ్ కూడా ఏదైతే ఆత్మహత్య యత్నం చేశాడంటూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో ఈ ట్రీట్మెంట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన సొంత ఊరికి పోయినటువంటి ఉదయ్ని నిన్న సాయంత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద కూడా హైదరాబాద్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. తనను అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినటువంటి పోలీసులు ప్రస్తుతం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి అయితే ఉదయ్ని తీసుకురావడం జరిగింది. లంచ్ తర్వాత ఇక్కడ ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి కోర్టులో ఉదయ్ని సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టు అనుమతి మేరకు రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నటువంటి ఇద్దరు ఐపీఎస్ మధ్యలో జరిగినటువంటి ఈ కేసు అయితే చాలా సంచలనంగా కూడా మారింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అందులోనూ ఐపీఎస్ ర్యాంకు క్యాడర్ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, అందులో సెక్సువల్ అసాల్టేషన్ అట్లాగే పర్సనల్ అసాల్టేషన్ కేసులు అట్లాగే థ్రెటనింగ్ సెక్షన్లు కూడా ఇంక్లూడ్ అయిన నేపథ్యంలో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అట్లాగే ఐపీఎస్ ర్యాంకుకు సంబంధించి కొత్త అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ కూడా ఈ కేసును పర్యవేక్షిస్తుంది. ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారులు కూడా పర్సనల్గా ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సెక్సువల్ అసాల్టేషన్ ఇట్లాంటి కంప్లైంట్స్లో రేజ్ చేసిన పరిస్థితులలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇటు ఉమెన్ సేఫ్టీ వింగ్తో పాటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కూడా ఈ కేసును ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఇక్కడ కోర్టులో సబ్మిషన్ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టు అనుమతి మేరకు పోలీసు కస్టడీని కోరేటువంటి అవకాశం ఉంది. 15 రోజుల రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. లంచ్ తర్వాత ఈ కోర్టులో ఉదయ్ని ప్రవేశపెట్టనున్నారు. రవి, అంటే ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి కూడా గత కొన్ని రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేశారు, నా ప్రమేయం లేదు అని చెప్పి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వాదిస్తున్నాడు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన అడ్వకేట్స్ ఈ విషయంలో వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయా కోర్టులో? ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది, తనకు ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ వేసినప్పటికీ హైకోర్టు అయితే ఆ పిటిషన్ని రిజెక్ట్ చేసినారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ఉదయ్ కృష్ణారెడ్డిని ఇక్కడ
రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మన ఉప్పర్పల్లి కోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టు సబ్మిషన్ చేసిన తర్వాత రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి పర్సనల్గా ఈ కేసును అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి మీద వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో తనను సస్పెండ్ చేస్తూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే తాను నిర్దోషినని ఏదైతే ఉమెన్ కన్సల్ట్ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఉమెన్ ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్ ఎవరున్నారో తన కన్సల్ట్తోనే ఇద్దరికీ పరిచయం ఉంది అనే విధంగా కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను నిర్దోషినని నిరూపించుకుంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం తన మీద వచ్చినటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించి ముందస్తు బెయిల్పై కోసం హైకోర్టును అప్రోచ్ అయినప్పటికీ హైకోర్టు అయితే ఆ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. ఈరోజు కోర్టు ఇచ్చే ఏదైతే డైరెక్షన్ ఆధారంగా అతను మళ్ళీ ప్రైవేట్ పిటిషన్ వేసుకొని ఉన్నారు రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.